వెల్కమ్ టు వర్ధన్ బ్లాగ్స్. ఈరోజు డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ జ్యూస్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. చాలా హెల్దీ, పిల్లలకి చాలా బలం. జిమ్ చేసే వాళ్ళకి, వర్కౌట్ చేసే వాళ్ళకి జ్యూస్ తాగితే చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. దాని నిమిత్తం ఒక జ్యూస్ జార్ తీసుకోవాలి. దాంట్లో ఇలాగా కిస్మిస్, వాల్నట్స్ ఇవి నైటే నానబెట్టుకుని ఉంచానండి. అదేవిధంగా బాదం పొట్టు తీసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇంకా క్యాష్యూ, పిస్తా, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో అవి సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్స్, పంకిన్ సీడ్స్, రైజిన్స్, ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఏదైనా పెట్టుకోవాలి. వాల్నట్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ తీసుకుని నైట్ ఇలా నానేసి పెట్టుకున్నానండి. దీన్ని జార్లో ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చూసారు కదా, క్యాష్యూ, పిస్తా ఇవన్నీ కూడా ఇలాగా జ్యూస్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత డేట్ పామ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ హనీ యాడ్ చేసుకోవాలి దీంట్లోకి. నెక్స్ట్ బనానాస్ చాప్ చేసుకోవాలి. చాప్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 బనానాస్ అయితే సరిపోద్దండి ఈ జార్కి. దీంట్లోకి ఫ్యాట్ చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఎంత సరిపోతుందో చూసుకుని. లిడ్ ఇలా క్లోజ్ చేసుకుని ఇదిగోండి. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ప్రిపేర్ అయిపోయింది. ఇలా క్లోజ్ చేసేసుకుని ఇదిగోండి, ఇది ఓపెన్ వేసుకోండి.